హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉస్మాన్ ప్లాజా అపార్ట్మెంట్స్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సందర్భంగా ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి 50 మందికి పైగా రెసిడెంట్స్ని తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకొచ్చి సమయానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా తన చాకచక్యాన్ని వినియోగించి ఆ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రదర్శించినటువంటి హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆఫీసర్ భీమ్రావ్ ఈరోజు మన అందరికీ కూడా ఆదర్శంగా నిలబడి ఉన్నారు. అతను ఈరోజు చూపించినటువంటి ధైర్య సాహసాలు, చాకచక్యము, సమయస్ఫూర్తి, ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో 50 మంది ప్రాణాలని కాపాడగలిగింది. అతను చూపించిన చొరవ, అతను చూపించిన మార్గం హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి 15,000 మంది పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈరోజు ఒక మార్గదర్శకంగా నిలబడ్డది అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాను. వాళ్ళ మధ్యలోనే ఈరోజు భీమ్రావ్ గారికి, ఈ కానిస్టేబుల్ ఆఫీసర్కి సన్మానం చేయడం, అతన్ని అభినందించడం ప్రజాముఖంగా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున 10,000 రూపాయలు క్యాష్ రివార్డు అందచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మార్చాలి, ఇక్కడ ప్రజలందరికీ కూడా రక్షణ ఉండాలి, ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఇది పెట్టుబడులకు నిలయంగా కావాలి, మన మొత్తం ఎంటైర్ దేశంలోనే హైదరాబాద్ సిటీ ది బెస్ట్ సిటీ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని ఉండాలి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కూడా కలుగచేసి వెహికల్స్ సమకూర్చి పోలీస్ స్టేషన్స్ను ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా మార్చడానికి యాటిట్యూడ్నల్ చేంజ్, అట్లాగే ప్రజలతోటి సత్సంబంధాలు కలుగజేసుకొని ఒక కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉండి మనం ఈరోజు ఈ సర్వీసెస్ని అందజేసినట్లయితే ప్రజలు మనం చేసే ప్రతి పనిని కూడా హర్షిస్తారు, దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. మనం సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ, నేర పరిశోధన, నేరస్తుల్ని పట్టుకోవడం, నేరస్తులకు శిక్ష పడడం అనేది సమాజం యొక్క సహాయం ఉన్నప్పుడే, సమాజం యొక్క పార్ట్నర్షిప్ అనేది ఉన్నప్పుడే, అందరూ కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడే ఇది సాధించగలుగుతామనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు భీమ్రావ్ గారు చేసినటువంటి ఈ గొప్ప పని వల్ల హైదరాబాద్ సిటీ పోలీస్ నిజంగా అతన్ని చూసి గర్వపడుతున్నది. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి 15,000 మంది ఎంటైర్ పోలీస్ అధికారులు అందరూ కూడా ఈరోజు భీమ్రావ్ గారిని అభినందిస్తున్నాం, ప్రజల తరఫున, మా తరఫున. అదేవిధంగా ఈ కాలనీ, ఈ అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, అలాగే లోకల్ కార్పొరేటర్సు, ఇక్కడ ఉండేటటువంటి రెసిడెంట్స్, మెంబర్స్ ఆఫ్ ద మీడియా అందరూ కూడా ఇలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన వ్యక్తిని అభినందించడం, ఒక వెన్ను తట్టి మాకు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా ఒక రకమైనటువంటి మోటివేషన్ ఇచ్చినటువంటి అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ప్రతి పోలీసు అధికారి చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా మంచి పని చేసినప్పుడు ప్రజల నుంచి స్పందన వచ్చి వారు షబాష్, గుడ్ జాబ్ అని ఒక మాట అన్నట్లయితే మేము ఇంకా కూడా మాలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారి కూడా మరింత అంకిత భావంతో, మరింత మోటివేషన్ తోటి ముందుకు వెళ్ళి ప్రజల యొక్క సేవలో నిమగ్నమై హైదరాబాద్ని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ, ఒక క్రైమ్ ఫ్రీ సిటీ, ఒక గ్లోబల్ సిటీ, అట్లాగే ఈ
ఇన్వెస్ట్మెంట్స్కి నిలయమైనటువంటి నగరంగా మార్చి ఈ సిటీలో నివసిస్తున్నటువంటి ప్రజలందరి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. ఈ 10,000 రివార్డుతో పాటుగా తను ప్రాణాలని కూడా లెక్క చేయకుండా 50 మందిని రక్షించినందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్లో భీమ్రావ్ గారి పేరుని నామినేట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్స్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్, ఇట్స్ ప్రైమ్ మినిస్టర్స్ లైఫ్ సేవింగ్ మెడల్ అంటారు దీన్ని, ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ది కంట్రీ నామినేషన్స్ పిలిచి ఆ అవార్డు కూడా ఇతన్ని నామినేట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది, ఈ ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ లైఫ్ సేవింగ్ తప్పనిసరిగా మన భీమ్రావ్కి కూడా వస్తుంది అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.